ఈ వాక్యం మనకు కర్మ మరియు ఫలితం మధ్య ఉండాల్సిన సమతుల్యతను నేర్పుతుంది. ఏ పనినైనా మన శాయశక్తుల 100% ప్రయత్నంతో, పూర్తి శ్రద్ధతో, నిజాయితీతో, భయపడకుండా పూర్తి చేయాలి. అది మన చేతుల్లోనే ఉన్న పని. మనం చేసే ప్రయత్నంలో ఎక్కడ రాజీ పడకూడదు. మన బెస్ట్ షాట్ మనం ఇవ్వాలి. కానీ అంత కష్టపడిన ఫలితం మనం అనుకున్నట్టుగా రాకపోతే నిరాశపడకుండా, కోప్పడకుండా, ఎంతో ప్రశాంతంగా, వినయంతో, చిరునవ్వుతో ఇది కూడా నా మంచికే అని స్వీకరించడమే పాజిటివ్ సరెండర్. అదే మనసుకు శాంతినిచ్చే జ్ఞానం. మనం సరెండర్ అవ్వటం అంటే ఓడిపోవటం కాదు, ఆ పరమాత్ముడి మీద నమ్మకంతో ఆయనకు వదిలేయటం. నేను నా వంతు చేశాను, ఇక మిగతాది దేవుడి చేతిలోనే అనే ధైర్యం అన్నమాట. ఇది మనల్ని మానసిక ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. ఫలితం మీద ఆశ ఉంటే మనకు భయము లేదా స్ట్రెస్, ఒత్తిడి కలుగుతాయి. కానీ ఫలితాన్ని దేవుడికి వదిలేసినప్పుడు మన ఏకాగ్రత మొత్తం చేసే పని మీదే ఉంటుంది. అప్పుడే మనం మన బెస్ట్ ఇవ్వగలం. అప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు కష్టపడటంలో ఎక్కడ తగ్గరు కాబట్టి మీ మీద మీకు నమ్మకం కూడా పెరుగుతుంది. ఒక పనిని ఫలితం ఆశించి చేసినప్పుడు మన దృష్టి అంతా భవిష్యత్తు మీదే ఉంటుంది. కానీ ఆ ఫలితాన్ని వదిలేసి పనిచేస్తే మనం వర్తమానంలో ఉంటాం. దైవం లేదా ఆ హయ్యర్ పవర్ ఎప్పుడు వర్తమానంలోనే ఉంటుంది. అందుకే అంచనాలు లేనప్పుడు ఆ దైవానికి నేరుగా కనెక్ట్ అయిపోతాం. అప్పుడు భయం ఉండదు, ఆందోళన ఉండదు. కేవలం ప్రశాంతత మరియు అద్భుతమైన పనితనం మాత్రమే ఉంటాయి. ఏది జరిగినా అది ఒక ఉన్నతమైన శక్తి పర్యవేక్షణలో జరుగుతూ ఉంది అని మీరు నమ్ముతారు. కోరిక లేకుండా, ఫలితాన్ని ఆశించకుండా భగవదర్పితంగా మనం కర్మలు చేసినప్పుడు అది నిష్కామ కర్మ అవుతుంది. అప్పుడు తామరాకుపై నీటి బొట్టులాగా కర్మబంధాలు అంటుకోవు. కర్తవే నువ్వు కానప్పుడు కర్మ ఫలితం నీకు ఎలా అంటుకుంటుంది? మన చేతిలో ఉన్నది ప్రయత్నం మాత్రమే. ఫలితం మాత్రం ఆ దైవం చేతిలో ఉంటుంది.